దీన్ని గొలుచుకుంటూ వస్తే దీనిలో మెజర్మెంట్ ఇచ్చారు కదా, ఈ వాళ్ళు గొలుచుకుంటూ వస్తే దొరికిపోతుంది. లాస్ట్ అదే ఆ జగదీష్ కడ ఉంటుంది తీసుంటే ఇచ్చేసాడు ఆయన. ఇక్కడ బిల్డింగ్ పక్కన ఈ ఏరియాలోకి వచ్చినాం. ఈ బిల్డింగ్ రోజు వచ్చి ఈ కాంపౌండ్ ఈ కార్నర్లో ఇక్కడ ఉన్నాయి. ఈ కార్నర్లో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జల్లి దీన్ని ఇటు కలపాలి. ఇక్కడ దాకా మళ్ళీ ఇటు కాంపౌండ్ వాళ్ళు ఉంది. అటు అక్కడ ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఈ కార్నర్లో లేదు, ఈ యూ షేప్లో లేదు. దీనిలో పెట్టాలి. ఈ రోడ్కి వెళ్ళి వచ్చినాం మనం. స్టార్టింగ్ గేట్ ఇక్కడ రాకుండా కాంపౌండ్ ఇక్కడ ఉన్నాం మనం. ఈ గ్యాప్ మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొన్న సంక్రాంతి హాలిడేస్లో కొంత గుర్తు తెలియని వ్యక్తులు డిగ్రీ కాలేజ్ సంబంధించిన జాగను దున్నినట్టు దృష్టికి వచ్చింది. ఎంబడే ఎమ్మెల్యే గారి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని పరిశీలించి రెవెన్యూ వాళ్ళతో సుతా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. సోమవారం నాడు సర్వే చేసి గతంలో అద్దులుండే కాబట్టి అద్దులుండి గతంలో సుతా ఎమ్మెల్యే గారి నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాదాపు 15 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళ కోసానికి కేటాయించడం జరిగింది. కానీ కొంత ఆ రూములకు అడిషనల్ క్లాస్ గదుల కోసానికి 20 లక్షలు, కాంపౌండ్ వాల్ కోసానికి 15 లక్షలు గతంలో కేటాయించడం జరిగింది. అడిషనల్ రూములు కంప్లీట్ అయినాయి. ఈ వారంలో ఈ కాంపౌండ్ వాల్ సుతా మొదలుపెట్టే ఏర్పాటు చేస్తామని, ఇంతటి వారున్నా వాళ్ళని క్షమించేది లేదు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కాలేజ్ కాకుండా ఎవరో ఒక్కల కోసానికి కాదు ఇది. కాబట్టి దీన్ని సెంటు సుతా కబ్జా కాకుండా దాన్ని భూమిని పరిరక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సోమవారం రోజు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో గౌరవ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళతోని సోమవారం నాడు జాయింట్కు పెట్టి దీని చుట్టూ ట్రెంచ్ కొట్టించి పని సుతా వారం రోజులలో స్టార్ట్ చేసే విధంగా చూస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. నర్సంపేటలో కొద్దిగా ఆక్రమణ ఏదో గురవుతున్నట్టుగా ఒక వార్త వచ్చినందుకు దాని గురించి గాను ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాకు పురమాయించడం జరిగింది. మేము వచ్చి చూడడం జరిగింది. సారు ఎలక్ట్ అయిన ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టెప్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటకు విజిట్ చేసి దాదాపు 2 గంటలు ఇక్కడ ఉండి ఇదంతా కూడా చూసి తప్పనిసరిగా ఇది ఖచ్చితంగా దీని కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా కార్యాచరణలో భాగంగా అదనపు గదులకు మరియు కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుండి. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటామని చెప్పేసి. సుమారుగా ఇది ఎంత ల్యాండ్? దాదాపు 18.5 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందింది. ఎలాంటి ప్రైవేటు వాళ్ళు కూడా దీన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ మాకు వెన్నంటి ఉన్నారు. తప్పనిసరిగా చూసుకుంటామని చెప్పారు. ఎంఆర్ఓ దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము. తప్పనిసరిగా దాన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాలి.